శరీరం డీహైడ్రేట్ అయితే ఇంత ప్రమాదకరమా? ప్రతిరోజు శరీరానికి కావాల్సినంత నీటిని తాగుతున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు ప్రతిరోజు ఎంత నీరు త్రాగాలి? మీరు తగినంత నీటిని తాగుతున్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? రోజుకు 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలా? నమస్కారం. మీరు ప్రతిరోజు మీ శరీరానికి కావాల్సినంత నీటిని తాగుతున్నారని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగానే మీరు అంత నీటిని తాగుతున్నారా? ఎందుకంటే ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే డీహైడ్రేషన్ దాడి చేస్తుంది. ఫలితంగా అలసట, తలనొప్పి మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి మనలో చాలామంది ప్రమాదంలో ఉన్నారు. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ వల్ల కలిగే నష్టం గురించి తెలియకుండా జీవిస్తున్నారు. ఈ వీడియోలో ఆరోగ్యంగా ఉండడానికి మరియు డీహైడ్రేషన్ వల్ల ఉన్న ప్రమాదాలను నివారించడానికి మీకు ప్రతిరోజు ఎంత నీరు అవసరం అనే వాస్తవాన్ని తెలుసుకుందాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక గ్లాస్ నీటిని తీసుకొని తాగుతూ చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీరు గనక దీన్ని మిస్ చేస్తే తెలిసి ప్రమాదంలో పడినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు ఎంత నీరు త్రాగాలి? ఇదొక నిర్ణీత సమాధానం లేని సాధారణ ప్రశ్న. ఎందుకంటే ఎన్నో అధ్యయనాలు సంవత్సరాలుగా వివిధ సిఫార్సులను సూచించాయి. కానీ వ్యక్తిగతంగా తీసుకుంటే నీటి అవసరం అనేది మన ఆరోగ్యం, మనం ఎంత చురుకుగా ఉన్నాము మరియు ఎక్కడ నివసిస్తున్నాము అనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క ఫార్ములా అందరికీ సరిపోదు, కానీ మీ శరీర అవసరాలు ప్రతిరోజు మీరు ఎంత నీరు తాగాలి అని అంచనా వేయడంలో మీకు సహాయపడగలవు. అసలు నీటిని ఎందుకు తాగాలి? వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. నీరు శరీరం యొక్క ప్రధాన రసాయన భాగం మరియు ఇది శరీర బరువులో 50% నుండి 70% వరకు ఉంటుంది. మనం జీవించి ఉండడానికి నీరు చాలా అవసరం. ఎందుకంటే శరీరంలోని ప్రతి కణం, కణజాలం మరియు అవయవం సరిగా పనిచేయడానికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. ఉదాహరణకు, నీరు మన శరీరంలోని వ్యర్థాలను మూత్ర విసర్జన, చెమట మరియు మల విసర్జన ద్వారా తొలగిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుతుంది. వీటితో పాటు కిడ్నీకి పోషణ అందిస్తుంది మరియు సున్నితమైన కణజాలాలను రక్షిస్తుంది. ఒకవేళ శరీరంలో నీటి కొరత ఏర్పడితే అది డీహైడ్రేషన్కి దారితీస్తుంది. సాధారణ డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిపారడం మరియు మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు ఉంటాయి. తేలికపాటి డీహైడ్రేషన్ వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది. డీహైడ్రేషన్ కాస్త ఎక్కువగా ఉంటే బలహీనత లేదా గందరగోళం వంటి సమస్యలను కలిగిస్తుంది. అదే ఒకవేళ అతి తీవ్రమైన స్థాయిలో ఉంటే కిడ్నీ దెబ్బతినడం, మెదడు దెబ్బతినడం మరియు మరణానికి కూడా దారితీయవచ్చు. అందువల్ల డీహైడ్రేషన్ని నిర్లక్ష్యం చేయకుండా హైడ్రేటెడ్గా ఉండడం చాలా మంచిది. హైడ్రేటెడ్గా ఉండడానికి ప్రతిరోజు మీకు ఎంత నీరు త్రాగాలి? ప్రతిరోజు శ్వాస, చెమట, మూత్రం మరియు మల విసర్జన రూపంలో శరీరం నీటిని కోల్పోతూ ఉంటుంది. శరీరం దాని విధులను నిర్వహించడానికి నీటిని రిస్టోర్ చేయడం అవసరం. దాని కొరకు నీరు ఎక్కువగా ఉన్న పదార్థాలు మరియు నీటిని తీసుకోవాలి. సమశీతోష్ణ వాతావరణంలో అంటే టెంపరేట్ క్లైమేట్లో నివసించే ఆరోగ్యవంతమైన వారికి రోజు నీరు ఎంత అవసరం ఉంటుంది అనే విషయానికి వస్తే, పురుషులకు రోజుకు దాదాపు 15.5 గ్లాసులు అంటే సుమారుగా 3.7 లీటర్లు, మహిళలకు రోజుకు దాదాపు 11.5 గ్లాసులు అంటే 2.7 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇది నీరు, ఇతర పానీయాలు మరియు ఆహారం నుండి వచ్చే ద్రవాలన్నిటినీ కలిపి సిఫార్సు చేసినది. ఇందులో దాదాపు
20% సాధారణంగా ఆహారం నుండి మరియు మిగిలిన పానీయాల నుండి వస్తుంది. చూశారు కదా, స్త్రీ పురుషులు ఇద్దరికీ సిఫార్సు చేసిన నీరు రోజుకి 11 నుండి 15 గ్లాసులు. మరి మీరు ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీటిని తాగుతున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చాలా రకాల సందేహాలను క్లియర్ చేసుకోవాలి అంటే మా వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే రోజుకి 8 గ్లాసుల నీటిని తాగమని సిఫార్సు చేస్తారు కదా, దాని గురించి ఏమిటి అని. రోజుకు 8 గ్లాసుల నీటిని త్రాగాలనే సలహా మీరు బహుశా వినే ఉంటారు. దీన్ని గుర్తుంచుకోవడం కూడా సులభమే. కొంతమందికి రోజుకి 8 గ్లాసుల కంటే తక్కువ నీరు సరిపోతుంది, కానీ ఇతర వ్యక్తులకు అది సరిపోకపోవచ్చు, పైగా మరింత అవసరం కావచ్చు. ఎందుకంటే మీ శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుంది అనేది అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటి కారకం వ్యాయామం. మీరు అధికంగా చెమటలు పట్టేలా ఏదైనా యాక్టివిటీ చేస్తే తిరిగి కోల్పోయిన నీటిని రిస్టోర్ చేయడానికి నీటిని తాగాల్సి ఉంటుంది. వ్యాయామానికి ముందు మరియు తర్వాత నీటిని తాగడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. రెండవ కారకం పర్యావరణం. వేడి లేదా తేమతో కూడిన వాతావరణం మీకు త్వరగా చెమటలు పట్టేలా చేస్తుంది. దానివల్ల మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతంలో నివసించే వారికి కూడా డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూడవ కారకం ఆరోగ్యం. జ్వరం, వాంతులు లేదా అతిసారం ఉన్నప్పుడు మీ శరీరం ద్రవాలను కోల్పోతుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ నీటిని త్రాగండి లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ తాగమని డాక్టర్స్ సిఫార్సు చేయడం మీకు తెలిసే ఉంటుంది. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ మరియు మూత్రనాళంలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా నీటిని అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నాలుగవ కారకం గర్భవతి లేదా బాలింత. గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పాలిచ్చే తల్లులు కూడా హైడ్రేటెడ్గా ఉండడానికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం కావచ్చు. అందువల్ల ఈ కారకాలను బట్టి నీటి అవసరం మారుతూ ఉంటుంది. హైడ్రేటెడ్గా ఉండడానికి కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలా అంటే లేదు. శరీర అవసరాలను తీర్చడానికి మీరు కేవలం నీటిపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే ఆహారం కూడా మీ శరీరానికి అవసరమైన ద్రవాలను అందిస్తుంది. ఉదాహరణకు పుచ్చకాయ మరియు బచ్చలి కూర వంటి అనేక పళ్ళు మరియు కూరగాయలు వాటి బరువు ప్రకారం దాదాపు 100% నీటిని కలిగి ఉంటాయి. అలాగే పాలు, జ్యూసు మరియు హెర్బల్ టీ వంటి డ్రింక్స్ కూడా ఎక్కువగా నీటితో నిండి ఉంటాయి. కాఫీ, సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్ కూడా నీటిని కలిగి ఉంటాయి, కానీ సాధారణంగా ఇవి ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు, కాబట్టి ఎల్లప్పుడూ ఆరోగ్యవంతమైన వాటి నుండే పొందేలా చూసుకోండి. ఇక్కడ మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటో తెలియాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేమిటంటే మీరు తగినంత నీటిని తాగుతున్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు మీ శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకుంటే మీకు అలా అరుదుగా దాహం వేస్తుంది. అలాగే మీ మూత్రం తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా డీహైడ్రేషన్ను నివారించడానికి భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన గంట తర్వాత నీటిని తాగండి. అలాగే వ్యాయామానికి ముందు, చేసే సమయంలో మరియు తర్వాత కూడా తాగవచ్చు. చాలామంది నేను నీటిని ఎక్కువగా తాగుతాను, నాకేమి కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అవసరానికి మించి నీటిని తాగినా కూడా ప్రమాదమే. ఎక్కువ నీటిని తాగడం వల్ల వచ్చే సమస్య అనేది చాలా అరుదైన సమస్య. మీరు శరీర అవసరానికి మించి నీటిని తాగినప్పుడు మీ మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా మీ రక్తంలోని సోడియం కంటెంట్ పలచబడుతుంది. దీన్నే హైపోనైట్రీమియా అని పిలుస్తారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమవుతుంది కూడా. కాబట్టి మరీ ఎక్కువగా కానీ మరీ తక్కువగా కానీ తాగకుండా మీ శరీరానికి మితంగా నీటిని తాగండి. ఇక చివరగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు
8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి ఉపయోగకరమైన కంటెంట్ మరింత పొందాలి అంటే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.